ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును రక్షకును కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియ దేవుని బట్టి ఈరోజు దేవుడు ఒక ప్రత్యేకమైన మాట మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. అనుదినం ఆయన తన ప్రవక్తలను మేల్కొలిపి వారి నోట తన మాట ఉంచి తన యొక్క శక్తి నుంచి తన బలము నుంచి బలహీనులైనటువంటి మీ కొరకు, బలహీనులైనటువంటి మీ సంతతి కొరకు ఈ రోజున ఒక గొప్ప వాక్యం సిద్ధపరిచి పంపిస్తూ ఉన్నాడు. అనుదినము ఆయన మాట మన బలపరచడానికి సిద్ధపడుతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు కృంగిపోయి బలహీనపరచబడి ఈరోజు శక్తి లేక కృంగిపోయి ఉన్నావేమో, దేవుడు ఈరోజు నిన్ను లేవనెత్తలు ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను బలపరచలు ఇష్టపడుతూ ఉన్నాడు. సడలిన కాళ్ళను వడలే మోచేతులను ఆయన బలపరచలు ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య జవాబుని కార్యక్రమం ద్వారా నిశ్చయంగా నువ్వు జవాబు పొందబోతూ ఉన్నావు. నిశ్చయంగా దేవుని శక్తిని పొందబోతూ ఉన్నావు. ఈరోజు చెప్పబోతున్న ప్రతి మాట నీ యావత్ జీవితాన్ని కట్టబోతూ ఉన్నది. శ్రద్ధగా వినటం నేర్చుకుంటే దేవుడిని నిలబెట్టబోతూ ఉన్నాడు. ఆయన మాట ఎవరు శ్రద్ధగా వింటారో వారిని శక్తి గల వారిగా దేవుడు చేస్తాడు. ఆయన మాట ఎవరు శ్రద్ధగా వింటారో ఆయన సామర్థ్య గల ప్రజలకు ఆయన మార్చబోతూ ఉన్నారు. శ్రద్ధగా మన దేవుని మాట వింటాం, దేవుని మాట మనం స్వతంత్రించుకుంటాం. ఈ యొక్క వాక్యాలు ఇంకా మీకు కావాలి అంటే ముందు చెప్పినటువంటి అన్నీ కూడా యూట్యూబ్లో మీకోసం అప్లోడ్ చేయబడుతూ ఉన్నాయి. దయచేసి సిస్టర్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకు పంపించండి. నిశ్చయముగా నేను చెబుతున్నాను, మీరు చేసేటువంటి పని దేవుడు ఆస్వాదిస్తాడు. మీ చేతుల కష్టార్జితను ఆయన మరి ఎక్స్టెండ్ చేస్తాడు, ఆయన ఆశీర్వాదకరంగా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ ఆశీర్వాదం సరిహద్దులు విస్తరింప చేస్తాడు. నిశ్చయంగా నువ్వు దీవెనకరంగా మార్చబడతావు. ప్రార్థన చేసుకుంటాం అందరూ తలలు వంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా. యేసు మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం పరలోకపు తండ్రి. ఎంతమంది ప్రజలు మీ వాక్యాన్ని వినాలని ఆశపడుతున్నారు, ఎంతమంది ప్రజలు ప్రభు మీ శక్తిని చూడాలని ఆశపడుతున్నారు, ఎంతమంది ప్రజలు మీ మూమెంట్ చూడాలని ఆశపడుతున్నారు, మీ ప్రభావాన్ని చూడాలని ఆశపడుతున్నారు, ప్రభువా మీ ఆశీర్వాదము చూడాలని ఆశపడుతున్నారు. ఎంతమంది ప్రజలు మీ జవాబును చూడాలని ఆశపడుతున్నారు. ఇప్పుడే మీ జవాబు దిగి వచ్చును గాక, నది వలె ప్రవహించును గాక, మీ సమృద్ధి దిగి వచ్చును గాక, మీ ఆత్మ అల్లలాడును గాక తండ్రి, మీ జీవం అల్లలాడును గాక తండ్రి. హల్లెలూయా. మీరు అద్భుతం నడిపించి బలపు స్థిరపరచండి. సహాయం చేయమని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. శక్తితో నింపండి, బలముతో జీవంతో నింపండి ప్రభువా. ఇప్పుడే ఆకాశము తెరవబడును గాక తండ్రి, ఆకాశపు వర్తమానము తండ్రి మీ ప్రజల యొక్క జీవన విధానం మార్పులు తీసుకొని వచ్చును గాక, వారి హృదయాంతరంగా మార్చును గాక తండ్రి. మీరు సమృద్ధించి నడిపించి బలపస్తేపరచమని సహాయం చేయమని, మీరు ఆదరించి అద్భుతం చేయమని దయ చూపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటూ దయచేసి బైబిల్ తీయండి. ఈరోజు చెప్పబోయే ప్రతి మాట నీ జీవితంలో అద్భుతకారం చేయబోతుంది, మేల్కొల్పబోతూ ఉన్నది. కృంగిపోయిన నిన్ను మేల్కొల్పబోతూ ఉన్నది, సమాధానంతో నేను నిలబెట్టబోతూ ఉన్నది. ఇది నాకు కాదు ఎవరికో అనుకుని వెళ్ళిపోదు సహోదరుడా, ఈ మాట నీకోసమే. సహోదరి, ఈ మాట ప్రత్యేకంగా నీకోసమే, నిన్ను బలపరచడం కోసమే. నీ అంతరంగంలో కృంగిపోయి బలహీనపడుతూ ఉన్నావు కదా, ఎదుగు బదులు నీ జీవితం ఎంత ప్రయత్నం చేసినా ఎదగలేక అక్కడే పడిపోయి ఉన్నటువంటి జీవితం తిరిగి లేవనెత్తబోతున్నాడు. కొన్ని విషయాలు నువ్వు సరిచేసుకుంటే చాలు, ఆయన మాట శ్రద్ధగా విని దాని ప్రకారం నడవటానికి ప్రయత్నం చేస్తే చాలు, నడవటానికి నువ్వు తీర్మానం చేసుకుంటే చాలు. మిగతా ఆశీర్వాదాలు, ఆకాశపు దీవెనలు, అగాధ జలపు దీవెనలు, ప్రియ దేవుని బిడ్డ మనుషుల దయ అనే దీవెనలు, రాజుల దయ అనే దీవెనలు, అన్ని రకాల దీవెనలు జీవితాలు దిగి రాబోతూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈరోజు మనం ఒక వాక్యం చదువుకుంటాం. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం చదువుకుందాం. ఒక మాటను మనం అందరం కూడా తీయండి. అంతటా ప్రవక్త ఎలీషా ప్రవక్తల శిష్యులలో ఒకరిని పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు నడుము బిగించుకొని ఈ తైలపు గిన్నె చేత పట్టుకొని రామోత్గిలాదునకు పోయి అచ్చట ప్రవేశించినప్పుడు నిమిషికి పుట్టిన యెహోషాపాతు కుమారుడని యెహూ ఎక్కడ ఉన్నాడని తెలుసుకొని అతన్ని రప్పించి, అతని సహోదరుల మధ్య నుంచి అతన్ని చాటుగా రప్పించి లోపలి గదిలోనికి అతన్ని తోడుకొని పోయి తైలపు గిన్నె తీసుకొని అతన్ని తల మీద తైలము పోసి, నేను నిన్ను ఇశ్రాయేలు మీద అభిషిక్తునిగా చేసితినని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి, ఆలస్యము చేయక తలుపు తీసి పారిపోమ్ము, యవ్వనుడైన ఆ ప్రవక్త పోవలెనని బయలుదేరి రామోత్గిలాదునకు వచ్చినప్పటికీ సైన్యాధిపతులు కూర్చొని ఉండేరే. అప్పుడు అతడు, అధిపతి నీకొక సమాచారం తెచ్చినని చెప్పగా యెహూ, ఇంద్రుడు అది ఎవరిని గురించిందని అడుగగా అతడు, అధిపతి నిన్ను గురించినదే అని చెప్పాను. అందుకు యెహూ లేచి ఇంటిలోనికి ప్రవేశించాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఇక్కడ మనము అభిషేకించడానికి ప్రవక్త అయిన ఏలియా దేవుని మాట చేత యెహూ దగ్గరికి పంపించాడు. దేవుని ప్రవచనం సిద్ధంగా ఉంది, దేవుని ప్రవక్త సిద్ధంగా ఉన్నాడు, ప్రవక్త శిష్యుని చేతిలో గిన్నె తైలాభిషేకం సిద్ధంగా ఉంది, అతని పాదములు సిద్ధంగా ఉన్నాయి, అన్నీ సిద్ధంగా ఉన్నాయి. వచ్చేసి నిలబడ్డాడు అక్కడ, అభిషేకించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఇప్పుడు దేవుని బిడ్డ అధిపతులు అందరూ కూర్చొని ఉన్నారు. ఆ యొక్క యవ్వనస్తుడైనటువంటి ప్రవక్త
శిష్యుడు వెళ్ళినప్పుడు అందరూ కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉన్నప్పుడు వెంటనే ఆయన అడిగాడు, అధిపతి నీకు ఒక సమాచారం తీసుకొచ్చాను అన్నాడు. అందరూ అధిపతులే, సైన్యాధిపతులు కూర్చొని ఉన్నారు. వారందరూ మౌనంగా అలాగే చూస్తున్నారు. కానీ వారి మధ్యలో యెహూ మాత్రం ఇమ్మీడియట్గా ఒక మాట అన్నాడు. ఇంతమందిలో అందరు అధిపతులే కదా, ఇంతమందిలో ఈ యొక్క సమాచారం ఎవరి గురించి అన్నాడు. దేవుని బట్టి జాగ్రత్తగా మనం వినాలి. ఇంతమంది అధిపతులు, చాలామంది అధిపతులు కూర్చొని ఉన్నాడు అక్కడ. కానీ అందరూ మౌనంగా ఉంటే, ఏమీ రెస్పాన్స్ చెప్పకుండా ఉంటే, దాని గురించి ఎవరు పట్టించుకోకుండా ఉంటే, ఇతను ప్రవక్తల శిష్యుడు అని తెలుసు, అతని చేతిలో తైలాభిషేకం ఉంది. దేవుని బిడ్డ, దేవుని శిష్యుడు ఆ డ్రెస్సును బట్టి మనం చెప్పొచ్చు. ప్రవక్తల శిష్యులు, ప్రవక్తలు ఏ డ్రెస్లో ఉంటారో, ఈరోజు మనకి పాస్టర్లు లేకపోతే పెద్ద పెద్ద రెవరెండ్లు ఏ డ్రెస్సులు ఉంటారో మనకు తెలుసు. వాళ్ళని చూడగానే చెప్పేస్తాం వీళ్ళు రెవరెండ్ అని, లేకపోతే వీళ్ళు బిషప్ అని, లేకపోతే వీళ్ళు మరి ఫాదర్ అని చెప్పేస్తాం వాళ్ళు వేసుకున్న డ్రెస్సును బట్టి. అతను వేసుకున్న డ్రెస్సును బట్టి అందరూ అతను పిచ్చోడు అనుకుంటా ఉన్నారు. పిచ్చోడు. ఈ రోజుల్లో సేవకులు పిచ్చోళ్ళకి కనబడుతున్నారు. దేవుని ప్రవచనం పిచ్చిదిగా కనబడుతుంది. లోకంలో ఎవరైనా ఒక అధికారి, లేకపోతే ఒక యాక్టర్, లేకపోతే ఒక క్రికెట్ స్టార్, లేకపోతే ఇంకో స్టార్ ఏమైనా చెప్పాడంటే ఇమ్మీడియట్ రెస్పాండ్ అవుతారు. ఆ మధ్య క్రికెట్ స్టార్స్ అందరూ కూడా ఒక యాడ్ ఇస్తున్నారు. ఏంటి అంటే ఆఫీసర్ చాయిస్ అనేటువంటి ఒక మత్తు పదార్థం ఉంది, దాని గురించి ఇస్తున్నారు. ఇదిగో ఇలా తాగినందువల్ల మేము ఇంత బాగా మరి స్ట్రెంగ్త్ఫుల్గా ఉండి ఇంత బాగా మేము చేయగలుగుతున్నాం, ఇంత బాగా ఆడగలుగుతున్నాం, మేము ఇన్ని సిక్స్లు కొట్టగలుగుతున్నాం అని చెప్పేసి ఆఫీసర్ చాయిస్ అనేది తాగటం మొదలు పెడితే మనోళ్ళందరూ దాన్ని తీసుకోవడం తాగటం మొదలు పెడుతున్నారు. ఎంతోమంది తాగుబోతులు అయిపోతున్నారు దాన్ని బట్టి. అసలే తాగుబోతుడు, మన దేశమే మరి లైసెన్స్ ఇచ్చేసి తాగండి రా మీకు ఇష్టం వచ్చినట్టు అని చెప్పేసి. సో వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఇంకొంచెం దాన్ని ఎక్కువ చేస్తున్నారు. ఈరోజు ఎవరైనా చెప్పారంటే పలానా మందు తాగండి గొప్పోళ్ళు అవుతారు, మాలాగా స్ట్రాంగ్ ఉంటారంటే నిజంగానే తాగేస్తున్నారు. కానీ ఒక ప్రవక్త వచ్చి దేవుని వచనం ఇదిగో దేవుని మాట వినండి అంటే చాలామంది అంటారు పిచ్చోడ్రా, ఇదెందుకు జరుగుద్దిరా, అదెందుకు అవుతుందిరా. నోవాహు 120 సంవత్సరాలు ప్రకటించాడు, అయ్యా జలప్రళయం రాబోతుందయ్యా, అనేకమైనటువంటి తూములు విప్పబడబోతున్నాయి, మనుషుల జీవితం అస్తవ్యస్తం కాబోతూ ఉన్నది, మనుషుల బ్రతుకులు అల్లకల్లోలం కాబోతున్నాయి, కట్టుకున్న ఇళ్ళు వాకిళ్ళు కొనుక్కున్నటువంటి కార్లు బిల్డింగ్లు మొత్తం నాశనం కాబోతున్నాయి. ఆ రోజుల్లో కారులు లేకపోతే రథములు గుర్రములు అన్నీ అస్తవ్యస్తం కాబోతున్నాయి. అయ్యా మీరు కట్టుకున్నటువంటి ప్యాలెస్లు అస్తవ్యస్తం కాబోతున్నాయి. దేవుని నమ్మండి, దేవుని తట్టు తిరగండి, ఆయన మీ తట్టు తిరుగుతాడు, ఆయన మాట వినండి, ఆయన మీ మాట వింటాడు, ఆయన వద్దకు రండి, ఆయన మీ వద్దకు వస్తాడు అని చెప్పేసి సర్వశక్తుడైన దేవుడు ఎల్ షద్దాయి ఉన్నాడు అని చెప్తే పిచ్చోడు, ఈ తాతకేం తెలియదు, ఎప్పుడు చూస్తే దేవుడు దేవుడు అంటాడు. ఈయనకి తాగటం తెలియదు, ఒక ఎంజాయ్ చేయటం తెలియదు, మనలాగా బ్రతకడం తెలియదు. ఏంటి ఎప్పుడు చూస్తే దేవుడు దేవుడు అంటాడు. భూమి మీద బ్రతకడానికి వచ్చింది ఎందుకు? ఎంజాయ్ చేయడానికి కదా, సంతోషించడానికి కదా. ఎందుకు? ఈయనకి అసలు ఏం తెలియదు అని చెప్పేసి అందరూ పిచ్చోడు అంటే ఎగతాళి చేసేసారు. చివరి చూస్తే ప్రియ దేవుని బిడ్డ, ఆయన చెప్పిన సమయం రానే వచ్చింది. ఓడ సిద్ధమైపోతే అందరూ చూస్తున్నారు, ఆ ఓడకి కట్టి ఆడుకుంటున్నారు, కానీ ఎగతాళి చేస్తున్నారు. అబ్బో ఈరోజు గిటికీ పెట్టినట్టున్నవే, అబ్బో తలుపు కూడా వచ్చేసినట్టుంది, అబ్బో గోడ కూడా కట్టేసినట్టున్నవే, తాత నీ పిచ్చి బాగా ముదిరిపోయినట్టుంది తాత అంటా ఉండేవాడు. అయ్యా వినండి అయ్యా, ఎందుకు తాత కడతామంటే, అయ్యా ఆకాశ తూములు ఇప్పబడబోతున్నాయి, కింద భూమి యొక్క తలుపులు తెరవబడబోతున్నాయి, అనేకమైన జల ఊటలు తెరవబడబోతున్నాయి, ఇదిగో నీళ్లు ఉబ్బికి రాబోతున్నాయి, ప్రపంచమంతా స్మాష్ కాబోతుందయ్యా, జలప్రలయం రాబోతుందయ్యా, 40 దివారాత్రులు ఆగకుండా వర్షాలు కురవబోతున్నాయి, రండి దేవుని మాట వినండి, ఇదిగో మీకోసం విస్తారమైన పెద్ద ఓడ కట్టబడింది, రండి అయ్యా దీంట్లో ఉండండి అయ్యా అంటే అందరూ మళ్ళీ అప్పుడు కూడా పగపగన అవుతా ఉన్నారు. ముదిరిన దానికి పిచ్చి ఇంకా పోయేటట్టుందిలే. ఎగతాళి చేశారు. చివరికి ఆ దినం రానే వచ్చింది. దేవుడు తాళం వేసాడు. ఆ తర్వాత చూస్తే వర్షం ప్రారంభమైంది. కింద నుంచి నీటి ఊటలు, పైనుంచి జలధారలు రావటం మొదలుపెట్టింది. అందరూ అడుగుతున్నారు, తాత మేము కూడా వస్తాం, తాత 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 తాత. ఇక నా చేతిలో ఏం లేదయ్యా, నేను సువార్త చెప్పేశాను, నేను చేతిలో ఏం లేదు, మిమ్మల్ని కాపాడడానికి దేవుడే కాపాడాలంటే అందరూ కూడా చచ్చి శవాలై తేలిపోయి కొట్టుకొని ఎటో వెళ్ళిపోయారు. భూమి మీద సమస్త జనం నాశనం అయిపోయింది. అప్పుడు దేవుని బిడ్డ ఈ రోజున అనేక మంది దేవుని మాట అంటే పిచ్చోడి మాట, దేవుని మాట అంటే పిచ్చిది అనుకుంటా ఉన్నారు. అందరి మాట వింటున్నాం. ఒక మంత్రగాడు ఇదిగో 10,000 కట్టాడబెట్టు, గారెల పుట్టదే, లవంగాల పట్ట తీసుకురా, నల్లగుట్ట తీసుకురా, కోడి పెట్ట తీసుకురా అంటే మొత్తం ఎక్కడెక్కడ మొత్తం దొరుకుని తీసుకుపోయి అక్కడ పెట్టేస్తారు. కూర్చో, ముగ్గేయి, రక్తం దాగు, అది దేగు, ఇది దాగు అని అంటే బూడిద పూసుకో అంటే కూర్చుంటారు. ఎంత పెద్దోళ్ళైనా సరే, ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్లు అయినా సరే, ఒక మంత్రగాడు వచ్చి జడలు ఎరబోసుకొని చెప్పాడంటే, చెప్పండి, ఒక పుర్రె తీసుకొని ఒక చెయ్యి ఎముక తీసుకొని వచ్చి చెప్పాడంటే అబ్బా మహానుభావుడు అండి అని చెప్పేసి తల ఉంచుతారు. పెద్దోళ్ళు అండి ఈ రోజుల్లో. సో దేవుని మాట వాళ్ళు చెప్పిన అబద్ధం మాటలు తర్వాత నష్టపోతారు. వాళ్ళ తర్వాత ఏడుస్తారు, అయ్యో ఎందుకు ఎట్లా అయిందని చెప్పేసి. నీ ఇంట్లో లంకి మీద తవ్వు అంటాడు, తవ్వితే ఎంత దూరం తవ్వినా ఏమీ రావు, తెల్లారిసరి పారిపోతాడు వీళ్ళు జడలు ఎరబోసుకొని. కానీ మాటలు నమ్ముతున్నారు,
అబద్ధాలు చెప్పే మాటలో డబ్బు కోసం వాళ్ళు ఆడే నాటకాలు పడిపోతున్నారు. కానీ దేవుని మాట రియల్ ప్రవచనం వచ్చినప్పుడు నమ్మలేకపోతున్నాడు మనిషి. అందువల్ల వాళ్ళ జీవితాలు అస్తవ్యస్తంగా మారిపోతూ ఉన్నాయి. దేవుని బిడ్డ అయితే ఈ అధిపతులందరూ కూర్చొని ఆ పిచ్చోడు ఏం చెప్పాడు రా అంటున్నారు తప్ప, పిచ్చోడు కింద లెక్క కట్టారు తప్ప ఆ ప్రవచనాన్ని వాళ్ళు లక్ష్య పెట్టలేదు. కానీ ఒక్క యేహూ ఇమ్మీడియట్గా లేచి అంటున్నాడు, అయ్యా ఈ ప్రవచనం ఎవరి గురించి? ఇంతమంది అధిపతులు కూర్చొని ఉన్నారే, ఈ అధిపతులు అందరిలో ఎవరయ్యా, నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతున్నాడు. ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి చెప్పేసి వస్తూ ఉన్నాడు. వచ్చినప్పుడు దేవుని బిడ్డ వెంటనే ఆయన అన్నాడు, అధిపతి అది నీ గురించే అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. వెంటనే వెళ్ళిపోయాడు ఆయన, ఆలస్యం చేయలేదు. అందరు నవ్వినట్టు తను నవ్వలేదు. అందరు ఎగతాళి చేసినట్టు పిచ్చోడా నా గురించి నీకేం తెలుసు, నా గురించి నువ్వేం చెప్తావు అని చెప్పేసి అనలేదు. ఇమ్మీడియట్గా వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డ, దేవుడు తనను పిలిచాడని, తనకు ప్రవచనం పంపించాడని విశ్వాసముతోటి నమ్మకముతోటి అక్కడి నుంచి ఇమ్మీడియట్గా వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఎస్ దేవుని బిడ్డ, దేవుని పిలుపు, దేవుని మాటల విశ్వాసం కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ చెప్పాలనుకుంది ఏంటి అంటే, ఇతడు చురుకైనటువంటి వాడు. తన కోసం పిలుపు వచ్చినప్పుడు, తన కోసం ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని వాడుకోవడానికి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యేటువంటి వాడు. తనకు ఏదైనా దొరికితే దాన్ని ఇమ్మీడియట్గా వాడుకోవడం సిద్ధపడే మనసు కలిగినటువంటి వాడు. బైబిల్ చెబుతుంది చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనోళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత, అవకాశం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత, అవకాశం అయిపోయిన తర్వాత అప్పుడు అయ్యో ఇంకొకసారి వస్తే బాగుండు, అబ్బా నాకు అప్పుడు అంత తెలివి లేదండి, అంత జ్ఞానం లేదండి, నిజంగా దేవుడే పంపించాడు కానీ నాకు అంత జ్ఞానం లేదు, నాకు కానీ ఇప్పుడున్న జ్ఞానం అప్పుడు కానీ ఉంటే ఖచ్చితంగా అవకాశం వాడుకునేవాడిని. ఒకసారి ఒక ఆమె బిల్ గేట్స్ని ఇంటర్వ్యూ చేస్తా నువ్వు ఎంత గొప్పోడు గట్టని కారణం ఏంటి అనిందంట. అంటే వెంటనే ఆయన ఏం మాట్లాడకుండా ఒక $10,000 తీసి ముందు పెట్టి అన్నాడంట, తీసుకో అన్నాడంట. ఆ వట్టి చూసాను, అయ్యో సార్ ఇదేంటి సార్ నాకు ఇస్తున్నారు, నాకు వద్దు సార్, నాకు నేను అడిగిన ప్రశ్నకు జవాబు కావాలి, ఈ డబ్బు వద్దు సార్ అన్నాడు. తీసుకోమ్మా పర్లేదు 3 సార్లు చెప్పాడంట, అయినా తీసుకోలేదు. వెంటనే ఆయన మళ్ళీ వెనక్కి తీసేసుకున్నాడు. అప్పుడు వెంటనే చెప్పాడంట, నేను ఇంత పెద్ద స్థాయిలో ఉండటానికి కారణం ఏంటి అంటే, నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని నేను వాడుకునేవాడిని. ఇప్పుడు నీ స్థానంలో నేనే కానీ ఉంటే ఖచ్చితంగా ఈ $10,000 తీసుకొని ఇమ్మీడియట్గా దేనికోసం వాడుకునేవాడిని. నీకు ఆ అవకాశం నేను ఇచ్చాను కానీ నువ్వు వాడుకోలేదు. నువ్వు అక్కడ ఉండటానికి కారణం, నేను ఇక్కడ ఉండటానికి కారణం ఏంటి అంటే, నేను వచ్చిన ప్రతి అవకాశాన్ని, దేవుడు నాకు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి దేవుడు నాకు ఇచ్చాడు ఉద్దేశంతో నేను దాన్ని వాడుకోవటం మొదలుపెట్టాను. అందుకు ఇంత గొప్ప అయ్యాను. నీకు ఎంత అవకాశం ఇచ్చాను, నీకు వాడుకోవడం చేత కాదు కాబట్టి నువ్వు ఇంకా యాంకర్గానే ఉన్నావు. నేను మాత్రం ప్రపంచాన్ని ఇంపాక్ట్ చేసే వ్యక్తిగా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎస్ దేవుని బిడ్డ వాడుకోవడంలో, దేవుడిచ్చినటువంటి ఈవులను వాడుకోవటంలో ఎప్పుడైతే మనం ముందడుగు వేస్తామో, ఎప్పుడు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతామో అప్పుడు నిశ్చయంగా మనం దీవించబడతాం. ఆలస్యము చేయకుండా. చాలామంది ఆలస్యం చేసి తమ కాలాన్ని పోగొట్టుకొని, తమ జీవితంలో ఉన్నటువంటి విలువైన అవకాశాన్ని పోగొట్టుకొని తర్వాత అవకాశాల కోసం వెతుకుతుంటారు. అవకాశం మనల్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు దాన్ని పట్టుకోవాలి, దానికోసం వెంబడించాలి, దానికోసం ప్రయాసపడాలి, దానికోసం ఎదురు చూడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. అప్పుడే మనం ఆశీర్వదించబడతాం, అప్పుడే మనం దీవించబడతాం. నేను ఒక పాట రాసుకున్నాను, ఏంటో తెలుసా? అవకాశం మన జీవితాన్ని వెతుక్కుంటూ వస్తుంది. అప్పుడు నేను ఒక పాట రాశాను, ఏంటి అంటే, నేను దాటిపోయానని అవకాశం చెప్పకముందే, నే సిద్ధమయ్యానని సమాధి నవ్వకముందే నన్ను ఆకర్షించాయా అని పాట రాసుకున్నాను నేను. నే దాటిపోయానని అవకాశం చెప్పకముందే, నే సిద్ధమయ్యానని సమాధి నవ్వకముందే ఆకర్షించుము, నన్నాకర్షించుము యేసయ్యా, ఆకర్షించుము యేసయ్యా, ఆకర్షించుము. అవకాశం దాటిపోయిన తర్వాత, అవకాశం దాటిపోయానని అది నవ్వకముందే, పిచ్చోడా అవకాశం దగ్గరికి వచ్చాను నేను ఆస్వాదించాలని, దేవుడు నేను పంపిస్తే ఒక చాయిస్ వచ్చాను నేను, కానీ నువ్వు దాన్ని వాడుకోలేదు, నిద్రపోతున్నావు. అప్పుడు నువ్వు ఎక్కడో ఎవరి మధ్యలో ఉండి దాన్ని అలక్ష్యపరిచావు. పిచ్చోడా అందరికంటే ముందు నీ దగ్గరికి వచ్చాను నేను ఒక మంచి పాట రాశానండి. నేను నిజంగా నా అనుభవంలో నేను చెప్తున్నాను, ఒక మంచి పాట రాశాను.
పాట రాసిన సేమ్ ఒక మంచి ట్యూన్ పెట్టి రాశాను. అయితే దాని సగంలోనే ఇక ఈ పనుల ఒత్తిడి వల్ల, ఈ మీటింగ్స్ వల్ల, ఈ విధంగా కొన్ని పనుల వల్ల దాన్ని రాయకుండా అంత మంచి ట్యూన్, అంత మంచి రాసిన తర్వాత సగం రాసేసి వదిలేశాను, దాన్ని చేయలే. కానీ సరిగ్గా 1 సంవత్సరానికి అదే ట్యూన్ తోటి ఒక పాట వచ్చింది. అది చాలా పెద్ద ఫేమస్ అయిపోయింది. అప్పుడు కూర్చొని ఏడిచాను చూడండి నేను. దేవుడు అన్నాడు, ఈ అవకాశం నీకు ముందే ఇచ్చాను నేను, కానీ నువ్వు దాన్ని పక్కన పెట్టి ఇంత మంచి ట్యూను, ఇంత మంచి సాంగ్ నేను ఇస్తే, ఇంత మంచి వర్ణం నేను ఇస్తే, కాసేపు కూర్చొని దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా నీకు ఇచ్చిన అవకాశాన్ని పక్కన పెట్టి దేనికోసం నీకు అవసరమైన పని కోసం కూడా నువ్వు పరిగెత్తావు, నీకు అవసరమైన దానికోసం కూడా నువ్వు పరిగెత్తుకుంటూ సమయం వృధా చేసావు, సమయం వ్యర్థం చేసుకున్నావు. ఈరోజు అదే ట్యూన్ నేను వేరొకరికి ఇచ్చినప్పుడు ఇప్పుడు బాధపడుతున్నావు. అవకాశం దాటిపోయిన తర్వాత ఆ అవకాశం నవ్వుతుంది నేను చూసి. సమాధి సిద్ధమైందని చెప్పుద్దంట. నేను సమాధి సిద్ధమైపోయింటే రా అని చెప్పుద్దంట. సో అవన్నీ రాకముందే ప్రభువా నన్ను ఆకర్షించు ప్రభువా, నీకు కూడా అవకాశం వచ్చి ఉంటుంది ఒక పెద్ద జాబ్ చేయడానికి, అవకాశం వచ్చి ఉంటుంది పెద్ద చదువు చదవడానికి, అవకాశం వచ్చి ఉంటుంది ఒక ఉన్నత స్థితిలో నిలబడడానికి. నీ అనుమానం వలనో, లేకపోతే నీ సోమరితనం వలనో, లేకపోతే నీ లక్ష్యం వలనో, నీకు లక్ష్యం లేనందువలనో, లేకపోతే నీకు నమ్మకం లేనందువలనో, చురుగ్గా ఉండలేక అనేకసార్లు వాటిని పోగొట్టుకున్నావు. అయితే ఇప్పుడు బాధపడుతున్నావు. కానీ ప్రియ దేవుని బట్టి ఈ రోజున దేవుడు మరలా హెచ్చరిస్తున్నాడు. యెహోవా అయితే తనకు ఒక్కసారి అవకాశం వచ్చింది, ఒకే ఒక్కసారి అవకాశం వచ్చింది. ఒక ప్రవక్త ఎదురుగా వచ్చి అభిషేకించే అవసరం వచ్చింది, అభిషేకించే ఆ తరుణం వచ్చింది అతని జీవితంలో. ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సీమోనుకు ఒక అవకాశం వచ్చింది. సీమోను, ఇప్పటిదాకా నువ్వు నష్టాల్లో ఉన్నావు, ఇప్పటిదాకా కష్టార్జితాన్ని చూడలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నావు, ఇప్పుడు దాకా యాతనలు, ఇప్పుడు దాకా కలవరాలు, ఇప్పుడు దాకా లేదని చెప్పే మాట, ఇప్పుడు దాకా అయ్యో ఓడిపోయాను చెప్పే మాట, అయ్యో నేను దరిద్రుణ్ణి, దుష్టుణ్ణి, అయ్యో నేను దస్త జాతకునని ఒకే స్లోగన్ పాడుకుంటున్నటువంటి జీవితం నీది. కానీ ఇప్పుడు వెళ్ళు, నువ్వు నీకు ఒక అవకాశం ఇస్తున్నాను, పదా లోతులోనికి వెళ్ళు, వెళ్ళి అక్కడ వలయి. ఒక అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది సీమోన్ జీవితంలో. ప్రకృతి పరంగా అందరూ అంటున్నారు నెవర్, చేపల బట్టల చరిత్రలోనే ఇటువంటి రోజు, ఇటువంటి కాలం లేదు, ఈ కాలంలో వెళ్ళేవాళ్ళు ఎవరు లేరు, స్టాప్ దేర్ అంటున్నారు అందరూ. అతని మనసు కూడా అలాగే చెబుతుంది. కానీ అవకాశం, దేవుడిచ్చిన అవకాశాన్ని అతను ఏ మాత్రం పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదు. రాత్రి అంతా వల వేసి అలసిపోయి ఉన్నాడు, నిద్ర లేదు అతనికి, ఏ మాత్రం నిద్ర లేదు, అలసిపోయి ఉన్నాడు. కానీ దేవుడు చెప్పాడు, ఇమ్మీడియట్గా నువ్వే వల వేయి. దేవుని అవకాశాలు మనకు అన్నీ బాగున్నప్పుడు వస్తాయనుకోవటం వేస్ట్. ఎప్పుడు వస్తుందో తెలుసా? నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఎప్పుడున్నావో అవకాశాన్ని పట్టుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. అలసిపోయానే, అయ్యో అవకాశం సరిలేదే, అయ్యో నాకు కుటుంబం సరిలేదే, నా భార్య సరిలేదే, నా కుటుంబం సరిలేదే. చాలామంది సాకులు సంచోడు తెచ్చుకొని తిరుగుతూ ఉంటారు. వాడికిన్న అవకాశాలు నాకు గానుంటే అసలు నేను పెద్దోడిని అయిపోయేవాడిని. ఒక బ్రదర్ ఎప్పుడు నాతో చెప్తుంటాడు, అక్క మా అన్నకి మా పెద్దనాన్న ఎంత సహాయం చేశాడు తెలుసా, వాడికి చేసిన సహాయం నాకు గాని చేస్తుంటే, వాడికి కెమెరా కొనిచ్చాడు, వాడికి డ్రోన్ కొనిచ్చాడు, వాడికి కంప్యూటర్ కొనిచ్చాడు, వాడికి కారు కొనిచ్చాడు, వాడికి ఎన్ని కొనిచ్చాడు అక్క. మా పెద్దనాయన వాళ్ళ కొడుకు ఎన్ని కొనిచ్చాడు, అయినా వాడు వాడుకోలేకుండా అన్నీ పోగొట్టుకున్నాడు. నాకు కానీ వాటి ఇచ్చిన ఒకటి కానీ ఇచ్చి ఉంటే చెప్పండి, ఎప్పుడు కూడా ఎదుటోళ్ళు వాడు ఏడుస్తూ ఉంటారు. వాళ్ళకి అది ఏది ఉంది, వాళ్ళకి ఇది ఉంది, వాళ్ళకేంటండి వాళ్ళ నాన్న ఎంప్లాయ్, వీళ్ళకేంటండి వీళ్ళ అమ్మ ఎంప్లాయ్, వాళ్ళకేంటండి ఆస్తులు ఉన్నాయి, వీళ్ళకేంటండి పితరులు ఇచ్చినటువంటి ఇల్లు ఉంది, వాకిలు ఉంది, వాడికి చదువు ఉంది, వాడికి జ్ఞానం ఉంది, నాకెక్కడదండి? అనేక సార్లు ఇతరులకు అవకాశాలు ఉన్నాయి, ఇతరులకు గొప్పవాళ్ళకు ఉన్నారు, ఇతరులు సమర్థులు, వాళ్ళకున్నది నాకుంటేనా, వాళ్ళు చేసినట్టు నాకు కూడా ఎవరైనా సహాయం చేసి ఉంటేనా అని చెప్పి చాలాసార్లు మనం ఈ విధంగా మాట్లాడుతున్నాం. కానీ నీకేదో దేవుడు ఇచ్చాడు, నువ్వు ఇటు వాడు చూస్తే నీకు ఇచ్చినటువంటి ఆ మహిమను, ఆ ట్రెషర్ని కోల్పోతావు ఖచ్చితంగా. దేవుడు నీకు కూడా అవకాశం ఇచ్చి ఉంటాడు. ప్రపంచంలో ప్రతి మనిషికి దేవుడు అవకాశం ఇస్తాడు. కానీ ప్రతి అవకాశం ఎలా వాడుకుంటారు చాలామంది అంటే, దేవుని బిడ్డ చురుకుదనం లేకుండా, ఆసక్తి లేకుండా, దీనికోసమా, ఈ పిలుపా, ఇదెందుకులే, ఇంతెందుకు, ఈ కొంచెం ఎవరికి కావాలే. సో ప్రతి ఒక్కరూ ఈ విధంగా దాన్ని ఏం చేస్తున్నారంటే మరి నిష్ప్రయోజనంగా వాడుకుంటూ ఉన్నారు, దాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు, దాన్ని చేయి పట్టుకొని వేలాడకుండా అయిపోతాం. యాకోబు దగ్గర దేవుడు వచ్చాడు ఆస్వాదించడానికి, దేవుని దూత వచ్చింది. ఇమ్మీడియట్గా ఏం చేశాడు చెప్పండి? కాళ్ళు పట్టుకుని వేలాడాడు అంతే. దేవా నన్ను ఆస్వాదించాయా, నువ్వు దీవించాయా, దీవిస్తే తప్పనని విడిచిపెట్టినాయ్యా, నువ్వు తప్పనని దీవించాడు ఎవ్వరు లేరయ్యా. కొట్టబడ్డ, నలిగిపోయాను, జీవితాలు అన్నీ పోగొట్టుకున్నాను, బ్రతుకులో నా జీవితంలో నెమ్మది లేకుండా అంతా అయిపోయిందయ్యా. ఒక్కసారి నన్ను దర్శించు, నన్ను దాటిపోద్దయ్యా నువ్వు
అని చెప్పేసి కాళ్ళు పట్టుకొని ఆలాడాడంట. దేవుడే మరి అతన్ని కొట్టి మరీ వెళ్ళాల్సి వచ్చింది. అంతగా వదిలిపెట్టకుండా రాత్రంతా పెనుగులాడుతూనే ఉన్నాడు, రాత్రంతా ఊగులాడుతూనే ఉన్నాడు. అవకాశం దొరికిందంటే వదలొద్దు. నీకు ఒక చిన్న పని దేవుడు ఇచ్చిన వదలొద్దు. నీకు చిన్న పని ఇచ్చిన ఇదా అని చెప్పేసి అనొద్దు. అక్కడే స్ట్రాంగ్ పునాదులు వేసుకోవాలి. ఆ అవకాశం సరిగ్గా వాడుకోవటానికి ఇమ్మీడియట్గా లేవాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రెస్పాండ్ అవ్వాలి. సీమోన్ రెస్పాండ్ అయ్యాడు, ఇమ్మీడియట్గా వెళ్ళిపోయాడు, చురుకుగా వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి అతని దరిద్రపు చరిత్ర కొట్టివేయబడింది. ఆ శోకపు రక్తపు చరిత్ర కొట్టివేయబడింది. లేదు లేదు నష్టజాతకుడు అంటున్నటువంటి ఆ చరిత్ర కొట్టివేయబడింది. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, ఆ రోజు నుంచి అతని చరిత్ర మారిపోయి గొప్పవాడిగా చేయబడ్డాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పౌలుకు ఒక రోజున అవకాశం వచ్చింది. పౌలు సౌలుగా ఉన్నప్పుడు అతనికి తెలిసిన మార్గంలో సంఘాన్ని హింసించాలని ధర్మశాస్త్ర ప్రకారం, తాను నేర్చుకున్న ధర్మశాస్త్రం ప్రకారం ఆయన వెళుతూ సంఘాన్ని హింసించాలని, క్రైస్తవుల్ని నాశనం చేయాలని వెళ్తూ ఉన్నాడు. కానీ మధ్యలో దమస్కు మార్గములో అక్కడ దేవుని వెలుగు అతను ప్రకాశింపచేయబడింది. అతడు గుర్రం నుంచి కింద పడ్డాడు కదా. ఆ తర్వాత దేవుని వెలుగు నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు? ప్రభువా నువ్వెవడు ప్రభువా అంటే, నేను నువ్వు హింసిస్తున్న క్రీస్తుని అన్నాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి ప్రభు అంటే, నువ్వు అర్జెంటుగా నా కొరకు సాక్షిగా నువ్వు ఉండబోతున్నావు, అన్ని జనులకు వెలుగుగా ఉండబోతున్నావు, నా కోసం అనేకమైన శ్రమలు నువ్వు పడబోతున్నావు, గెట్ రెడీ అనగానే వచ్చిన అవకాశాన్ని గట్టిగా చేతబట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు దేవుడు చెప్పిన మార్గంలో. నిజానికి ఆ శ్రమల మార్గంలో వెళ్ళటం ఎవరి వల్ల కాదు. ఆ శ్రమల మార్గంలో తానున్న స్థితిని విడిచిపెట్టి, తానున్న గొప్ప హోదాను విడిచిపెట్టి, తానున్నటువంటి ఈ గొప్ప ఉన్నతమైనటువంటి పదవిని విడిచిపెట్టి ఒక అనామకుడిగా రాళ్లతో కొట్టించుకోవడానికి, చెరసాల వేయబట్టడానికి, బొండలు బిగించుకోవడానికి వెళ్ళడం అంటే అది హైలీ ఇంపాసిబుల్. తనకున్నటువంటి గొప్ప జీవితం, గొప్ప శాలరీ, గొప్ప ఫేమ్, అతనికి ఉన్నటువంటి ఆ గొప్ప స్థితిలోంచి అతను బయటికి రావడం అంటే, ఒక అనామకుడిగా మారడం అంటే నిజంగా భయంకరమైన పరిస్థితి. కానీ ప్రియ దేవుని బిడ్డ తనకు వచ్చిన అవకాశాన్ని ఇమ్మీడియట్గా వాడుకున్నాడు. దేవుని పిలుపు వచ్చిన వెంటనే గుర్రం దిగాడు అంతే. తనకున్న హోదా నుంచి దిగాడు, తనకున్న గర్వం నుంచి కిందికి దిగాడు, తనకున్నటువంటి అనవసర ఎస్టిమేషన్స్ కిందికి దిగాడు, రియాలిటీని గుర్తుపట్టాడు, దేవుని కోసం పరిగెత్తాడు అంతే. దేవుడు అతను ఒక గొప్ప శక్తివంతమైన పరిచారకుడిగా చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెరిగిపోని చరిత్ర అతని కోసం దేవుడు రాసి పెట్టుంచాడు. గొప్ప జ్ఞానం ఇచ్చాడు, తెలివి ఇచ్చాడు. అంతకుముందు తాను ఉన్న స్థితిలో మనుషులు ఎంతోమందిని చంపాడు, కానీ దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత చచ్చిన వాళ్ళని లేపాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతకుముందు ఎంతోమంది భయపెట్టాడు, కానీ తాను సేవకు వచ్చిన తర్వాత భయం అనే నిర్వచనాన్ని, భయం అనేటువంటి ఆ స్థితిని పారదోలి సంఘానికి స్ట్రాంగ్ పునాదులు వేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అంతకుముందు ఎన్నో సంఘాలు కూల్చివేశాడు, కానీ దేవుని అవకాశం వచ్చిన తర్వాత, దేవుని అవకాశం దగ్గరికి వచ్చిన తర్వాత ఎన్నో సంఘాలు పునాది వేసి కట్టాడు. సముద్రాల అవతల మిలితే ద్వీపంలో కూడా సంఘాన్ని కట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ద్వీపాల అవతల, సముద్రాల అవతల అనేకమైనటువంటి ప్రయాణాల్లో వెళ్ళి, ఎక్కడెక్కడో అడవి జాతి, కొండ జాతి ప్రజల మధ్యలో వెళ్ళి ప్రియ దేవుని బిడ్డ అక్కడ రాజ్యాన్ని స్థాపించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సంఘాలు కట్టాడు, ప్రజలను స్థిరపరిచాడు. యేసే దేవుడిని ఆ యొక్క నామాన్ని కొత్త నిర్వచనంతో చెప్పడం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ అవకాశం వచ్చినప్పుడు ఎప్పుడైతే రెస్పాండ్ అయ్యాడో దేవుడు అద్భుతంగా తను వాడుకోవటం మరి మొదలుపెట్టాడు, అద్భుతం చేశాడు. చాలాసార్లు మనకు పిలుపు వచ్చిన దిగం, మనకున్న సొంత నిర్ణయాల నుంచి కిందికి దిగం, మనకున్నటువంటి సొంత సిద్ధాంతాల నుంచి కిందికి దిగం, మనకున్నటువంటి ఆ యొక్క ఆలోచన నుంచి కిందికి దిగం, మనకున్నటువంటి ఆ యొక్క కొలతలు బట్టి దిగం కిందికి. నా ఇష్టం, నా చిత్తం, నా ఉద్దేశం నాది. దేవుడు చెప్పిన పద్ధతులు పక్కన పెట్టి మన సొంత విధానంలో సేవ చేయాలని చూస్తూ ఉంటాం, సొంత కొలతల మీద వెళ్ళాలని ఆశపడుతూ ఉంటాం. అందువల్ల అనేక సార్లు చేస్తున్నాం, కానీ ఎదుగు బొదుగు లేకుండా చేస్తున్నాం, కానీ ఉన్న చోటనే ఉంటున్నాం చాలాసార్లు. ఈరోజు అడగాలి, ప్రభువా నీ అవకాశం, నువ్వు చెప్పిన పద్ధతులు, నువ్వు రమ్మన్న దిశలో చెప్పండి. ఇప్పుడు యెహూను పిలిచాడు, ఆయన చెప్పిన దిశలో వెళ్ళడానికి పిలిచాడు తప్ప, తాను చెప్పిన గదిలోకి పిలిచాడు తప్ప, తాను నిర్ణయించినటువంటి గదిలో లోపల తీసుకెళ్ళాడు తప్ప, యెహూ చెప్పిన ఆ గది బాగుంటుంది పోదాం రా అని చెప్పలేదు. యెహూ తిరిగి అటెందుకయ్యా అది బాగోదు, ఇటురా ఈ గదిలో బాగుంటుంది, ఈ డైరెక్షన్ బాగుంటుంది అని చెప్పలేదు. ఒకవేళ సీమోను కూడా దేవుడు తనకి వెళ్ళమన్నప్పుడు, ఇప్పుడు కాదు నాన్న సాయంత్రం అయితే వెళతాను, రేపు అయితే భలే ఉంటుంది, నువ్వు చెప్పిన దిశలో రేపు సరిగ్గా ఈ టైంకి అయితే చాలా బాగుంటుంది, వేరే మాటే చెప్పలేదు, వేరే దిశ చెప్పలేదు. ఆ నది తన సొంతమే అయినా, చిన్నప్పటి నుంచి ఆ నది చుట్టూ తిరుగుతూ చేపలు పట్టే వృత్తిలో ఆరుతీరిన వాడే అయినా,
దేవుడి మాటకు మాత్రం, ఆయన ఇచ్చిన అవకాశాన్ని మాత్రం వదులుకోవటం ఇష్టం లేక తను చెప్పిన దిశలో, చెప్పిన పద్ధతిలో, చెప్పిన లోతులో, చెప్పినటువంటి డైరెక్షన్లో దేవుని బిడ్డ అతను వెళ్ళటం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇమ్మీడియట్గా దేవుడు అతని యొక్క దారిద్రపు జీవితాన్ని చెక్ పెట్టేశాడు. ఆశీర్వాదపు కోనలను తెరిచాడు. పురాతన తలుపులు, దేవుడు ఇవ్వాలనుకున్నటువంటి ఆ వాగ్దానపు తలుపులు, ఆ సేవ పరిచయ తలుపులు తెరిచాడు అతని జీవితంలో. అతని గొప్ప అపోస్తలుడిగా నిలబెట్టుకున్నాడు. అపోస్తలులందరికీ తలమానికంగా నిలబెట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడిచ్చినటువంటి పిలుపు, దేవుడిచ్చినటువంటి దిశ, దేవుడిచ్చినటువంటి ఆ డైరెక్షన్, ఎప్పుడైతే ఆ యొక్క దిశను మనం వెంబడిస్తామో ఖచ్చితంగా మనం అనుకున్న దాన్ని చేరుకోగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, దేవునికి ఒక అవకాశం ఇచ్చాడు పని చేయడానికి. ఒక పని చేయడానికి అవకాశం ఇచ్చాడు. చిన్నదే కావచ్చు. యోసేపు కూడా చిన్న పనులను ప్రారంభించాడు. ఒక పనివాడిగా, ఇంట్లో పని చేసేటప్పుడు ఒక పనివాడిగా ఆరంభించాడు. కానీ అదే ఇంట్లో సూపర్వైజర్ అయ్యేంతగా ఎదిగాడు. మనకు వచ్చే పని చిన్నదే కావచ్చు. అకుల ప్రిస్కిల కూడా చిన్న పని ఆరంభించారు, డేరాలు గుట్టే పని. కానీ ఆ పనిని శక్తివంతంగా చేశారు. వారు ఇచ్చినటువంటి ఆ పనిని సమర్థవంతంగా చేశారు. ఆ పనిలో సక్సెస్ అయ్యాడు. వాళ్ళ పనితనం చూసి పౌలు కూడా వాళ్ళతో పాటు జాయిన్ అయ్యాడు. అంతే, వాళ్ళందరూ కలిసి తిరిగి మరి ఆరాధన ఆరంభించారు, పరిచర్య ఆరంభించారు. వాళ్ళ ఇల్లు అద్దె ఇల్లు సంఘంగా మార్చబడింది. చిన్న పని ఆరంభించారు. దేవుడు చిన్న అవకాశం ఇచ్చాడు వాళ్ళకి. పరదేశం వచ్చినటువంటి వాళ్ళకి చిన్న పని ఇచ్చాడు. ఆ పనిలో గొప్పవారై ఎదిగి అక్కడే అపోస్తులుగా మారి అక్కడే సంఘాన్ని కట్టి, ప్రియ దేవుని బిడ్డ సంఘానికి పునాది వేసి అక్కడే సేవకులు అనేక మందిని సంపాదించే వాళ్ళగా ప్రియ దేవుని బిడ్డ దేవుడు మార్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మనకు చిన్న పని ఇచ్చిన రెస్పాండ్ అవ్వాలి ఇమ్మీడియట్గా. మనకిచ్చిన పని చిన్నదే అయినా పెద్దదే అయినా అది మనకు జీవితం అనుకొని చేయాలి. ప్రభువా, ఇది నా పునాది అనుకొని చేయాలి. పునాది వేసే రోజున గాజులు ఉండవు, అంటే గ్లాసులు ఉండవు, టైల్స్ ఉండవు, సిమెంట్. పునాది వేసే రోజున సూపర్ స్ట్రక్చర్ ఏది ఉండదు. రంగురాళ్ళు ఏమి కనపడవప్పుడు, పెయింట్లు ఏం కనపడవప్పుడు, అవునా కాదా? బురద, మరి ఖాళీ బొంత రాళ్ళు అంతే కనపడుతుంది అక్కడ. బురద, మట్టి ఏం కనపడదు అక్కడ. మన్ను మశానం తప్ప ఏం కనపడదు. మన పని కూడా ఆరంభంలో అట్లనే ఉంటుంది. మన పునాది మన స్టార్టింగ్ డేస్లో. కానీ ఆ వేస్తున్న పునాదే సూపర్ స్ట్రక్చర్ నిలబెట్టగలిగింది. ఆ వేస్తున్నటువంటి ఆ బురదలో, ఆ యొక్క మరి దుర్గంధములో ఏ అలంకారం లేకుండా పిచ్చి రాళ్ళతో వేసేటువంటి ఆ పునాది, పిచ్చి రాళ్ళతో వేసేటువంటి ఆ పునాది, బురద మధ్యలో నీళ్లు తోడుకుంటూ వేసేటువంటి ఆ మురికి నెల మధ్యలో వేసేటువంటి ఆ పునాది రాబోతున్నటువంటి మహా సూపర్ స్ట్రక్చర్ని, అద్భుతమైన ఆ కట్టడాన్ని అదే నిర్ణయిస్తుంది. ఈరోజు మనం నమ్మకంగా చేసే పని, యథార్థంగా చేసే పని, ఒక ఇంట్లో పనే కావచ్చు, ఒక ఆఫీస్లో అటెండరే కావచ్చు, లేకపోతే ఒక బస్ క్లీనరే కావచ్చు, రోడ్డు ఊడ్చే వాళ్ళమే కావచ్చు, ఒక మున్సిపాలిటీ వరకే కావచ్చు. ఈరోజు నీ లైఫ్ అక్కడే పునాది వేయబడుతుంది. నువ్వు చేసే నమ్మకత్వాన్ని బట్టి, నువ్వు చేసేటువంటి యథార్థతను బట్టి దేవుడిని దాటిపోకుండా నిలబడతాడు అక్కడే. చాలామంది పని వాళ్ళు ఉంటారు, చాలామంది పనికత్తెలు ఉంటారు. కానీ నువ్వు చేసే పని నిజంగా ఇది లైఫ్ అనుకొని చేయగలిగితే నీ లైఫ్ హెచ్చించబడుతుంది. నేను నిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏంటి అంటే, ఒక సింహము ఒక చిన్న కుందేలు తరుముతూ ఉంది. తరుముతున్నప్పుడు ఆ కుందేలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. సింహానికి ఏ మాత్రం తగ్గకుండా పరిగెత్తింది. చివరికి ఒక బండ సందులో కూర్చొని దాగుకొని ఉందంట. సింహం అడిగిందంట, దాన్ని అప్రిషియేట్ చేసి, చిన్న కుందేలువి, నాకున్న బలం కానీ, నాకున్న శక్తి కానీ, నాకున్న రాజస్వం కానీ, నాకున్నటువంటి గాండ్రింపు కానీ, నాకున్నటువంటి పంజాబలం కానీ నీకు లేదు. కానీ నువ్వు ఇంత వేగంగా ఎలా పరిగెత్తగలిగావు, ఇంత వేగంగా నన్ను ఎలా దాటుకుని వెళ్ళగలిగావు అని చెప్పేసి అంటే, అప్పుడు వెంటనే అది రొప్పుకుంటా ఆ రొప్పు మధ్యలో చెప్తుందంట, యు ఆర్ రన్నింగ్ ఫర్ యువర్ లంచ్ బట్ ఐఎమ్ రన్నింగ్ ఫర్ మై లైఫ్ అనిందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే నువ్వు లంచ్ కోసం పరిగెత్తుతున్నావు, నేను నా లైఫ్ కోసం పరిగెత్తున్నాను. అంటే ఇక నాకు లైఫ్ లేదు అన్నట్టుగా, ఒక్క నిమిషం ఆగినా నాకు లైఫ్ లేదు, అటు ఇటు చూసినా నాకు లైఫ్ లేదు. నువ్వెట్ట పరిగెత్తుతావు? ఒకవేళ కుందేలు దొరకపోతే ఇటు ఇంకోటి ఏమైనా దొరుకుద్దా, జింక దొరుకుద్దా, ఇటు దుప్పి దొరుకుద్దా, లేకపోతే ఇంకేమైనా దొరుకుద్దా, నువ్వు చూసుకుంటూ పరిగెత్తుతావు. కానీ నాకు లైఫ్ ఒక్కటే. ఇంకా నేను ఒక్క అడుగు ఆలస్యం వేసినా, ఒక్క ఆలోచన వేరే ఆలోచించినా నా లైఫ్ వెళ్ళిపోద్ది. అందుకని లైఫ్ కోసం పోరాడుతున్నాను నేను. ఈరోజు మన పని కూడా లైఫ్ లాంటిది. ఈరోజు నీకు వచ్చిన చిన్న పని కావచ్చు, దేవుడు పిలిచే చిన్న పిలుపు కావచ్చు, దేవుని బిడ్డ అది లైఫ్ లాంటిది. దాన్ని ఎప్పుడైతే లైఫ్ లాగా చేస్తావు, ఇది తప్ప నాకు వేరొకటి లేదు, ఇది దాటితే నాకు జీవితం లేదు, దీన్ని సరిగ్గా చేయకపోతే నాకు నెక్స్ట్ లైఫ్ లేదు, ఈ చదువు తప్ప వేరొక సంవత్సరం నాకు రాదు. చదువుకునే స్టూడెంట్స్ కూడా ఇది తప్ప నాకు వేరొక సంవత్సరం రాదు, ఈ ఉద్యోగం తప్ప వేరొకటి లేదు అంటూ
ఒక లైఫ్ లాగా ఎప్పుడైతే మనం ఛాలెంజ్గా చేయటం మొదలు పెడతామో నిశ్చయంగా అదే మన పునాది. ఓడిపోయిన నిన్ను, బలహీనపడిన నిన్ను, క్రిందపడిన నిన్ను, దేవుడిచ్చిన అవకాశాన్ని గుర్తుపట్టలేక పోగొట్టుకున్న నిన్ను తిరిగి మరలా నిన్ను దర్శించి గొప్ప స్థితిలో ప్రభు నిలబెట్టినట్టుగా, ఉన్నత శిఖరం మీద కూర్చోబెట్టినట్టుగా, సహోదరుడా నీకోసం ప్రార్థన చేయబోతున్నాను, సహోదరి నీకోసం ప్రార్థన చేయబోతున్నాను, ప్రియ తల్లి నీ కుటుంబం కోసం ప్రార్థన చేయబోతున్నాను, తండ్రి నీ యొక్క అభివృద్ధి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన చేద్దాం. అందరూ నాతో పాటు కలిసి ఏకీభవించి నువ్వేం కావాలో అడుగు, నోరు తెరిచి ఏ అవకాశం నీకు కావాలో ఆశీర్వాదం తలుపులను తెరవబోతూ ఉన్నాడు. ప్రభువా మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం. రండి దేవా, రండి దేవా, రండి దేవా, రక్షకుడా రండి దేవా, పరిశుద్ధుడా దిగి రండి నాయన, పరలోకపు తండ్రి దిగి రండి ప్రభువా, మీకు స్తోత్రం ప్రభువా. నా ప్రియ సహోదరుడి కోసం ప్రార్థిస్తున్నానయ్యా, నా ప్రియ సహోదరి కోసం ప్రార్థిస్తున్నానయ్యా. మీరు ఎన్నో అవకాశాలు ఇచ్చిన ప్రభువా, దాన్ని నాయన సరిగ్గా అర్థం చేసుకోక నాయన తెలిసి తెలియని జ్ఞానముతో ప్రభు దాన్ని పోగొట్టుకున్నారయ్యా. అయ్యా మరొక అవకాశం ప్రభు, తలుపులు తెరవండి నాయన, తలుపులు తెరవండి నాయన. కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న ఈ ప్రజల కోసం విశేషమైనటువంటి ఆదరణ కలిగినటువంటి ప్రభు తలుపులు తెరవండి ప్రభు. మీకు స్తోత్రం ప్రభు. తండ్రి ఈ చేతులు ఆశీర్వదించబడాలి, వీరి కష్టాజీతం దీవించబడాలి తండ్రి, వీరు చేస్తున్న పని దీవెనకరంగా మారాలి, ఆశీర్వాదకరంగా మారాలి. ప్రతి శాపం, పితరుల శాపం, ప్రతి దారిద్ర్యము, ప్రతి బలహీనత, రుగ్మత నిర్మూలమై పోమని చెబుతున్నాం ఇప్పుడే. ప్రతి మంత్ర, తంత్ర, శకున, దురాత్మ క్రియలు నిర్మూలమై పోమని చెబుతున్నాం ఇప్పుడే. శక్తితో నింపండి అయ్యా, బలముతో నింపండి అయ్యా. అయ్యా ఏ నిరాశలో కట్టబడ్డారు, ఏ నిస్పృహలో కట్టబడ్డారు, ఏ యాతనలో కట్టబడ్డారు, అయ్యా మీరు నిలబెట్టండి ఇప్పుడే తండ్రి ఆయన. ప్రతి కట్లు తెగి పోమలేసు క్రీస్తునామములో, ప్రతి బంధకాలు తెగి ముక్కలైపోనుగా అని చెబుతున్నా. ఆదరించి నడిపించండి అయ్యా. మీరు ఒక్క మాట చెప్తే చాలయ్యా, ఒక్క మాట చెప్పి ఆయన ఓదార్చండి, ఒక్క మాట చెప్పి మీరు ఓదార్చండి తండ్రి, నేను ఒక్క మాట చెప్పి ఆదరించండి తండ్రి. మీరు సమాధానం ఇచ్చి నడిపించి బలపరిచి తెరపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి